హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చోలే మసాలా మంచి టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. హై ప్రోటీన్ శనగలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా 1 కప్పు శనగలు తీసుకుని గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగి మరలా నీళ్లు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మరుసటి రోజుకి ఇలా నానిపోయి ఉంటాయి. వీటిని వాటర్ లేకుండా తీసి కుక్కర్లో వేసి 2 కప్పులు నీళ్లు పోసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, శనగల్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు తీసుకుని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ బటర్ వేసుకుని దీంట్లోనే 1 ఇంచ్ చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు ఉల్లి తరుగు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి తరుగు ఎంత మంచిగా వేగితే ఈ కర్రీ అంత చిక్కగా, గ్రేవీ అంత చక్కగా వస్తుంది. ఉల్లిపాయ అంతా ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత దీంట్లోనే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని 2 స్పూన్ల వరకు మన కారానికి తగినట్టు కారం వేసుకోవాలి. వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా కానీ, లేకపోతే పావ్ భాజీ మసాలా కానీ, లేదా చోలే మసాలా మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది, ఆ చోలే మసాలా కానీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా మసాలా అంతా కూడా బాగా వేగాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగల్ని నీళ్ళతో సహా వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను కొన్ని శనగలను గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది, చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుని కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చోలే మసాలా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని రైస్, చపాతీ, రోటీ దేంతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్ కన్నా కూడా చపాతీ, రోటీ, జొన్న రొట్టెలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.